మోంతా తుఫాను నేపథ్యంలో వేటకు వెళ్లేవారు ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. బాపట్ల జిల్లా రేపల్లె పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆకస్మికంగా విజిట్ చేశారు. ప్రజలు, పల్లెకారులు, వేటగాళ్లు తుఫాన్ కారణంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరిగినా టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. నేపథ్యంలో ఎస్పెషల్లీ బాపట్ల జిల్లా కోస్టల్ బెల్ట్, కృష్ణా రివర్ బెల్ట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో బాపట్ల జిల్లాకు కూడా ఈ రానున్న రోజుల్లో ఎక్స్ట్రీమ్ హెవీ రైన్, అదేవిధంగా హెవీ రైన్ అలర్ట్ ఉంది. సో ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యుల సూచనల మేరకి పోలీస్ యంత్రాంగం తరఫున మేము ఈ ప్రిపేర్నెస్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టవలసినటువంటి చర్యలు, ముందస్తు చర్యలన్నిటి కూడా తీసుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లాకి ఒక ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా పెట్టడం జరిగింది. ఆ ఎస్డిఆర్ఎఫ్ టీంని రేపల్లె, నిజాంపట్నం ప్రాంతంలో పొజిషన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని కూడా సబ్ డివిజన్ వైజ్ మనం అన్ని సబ్ డివిజన్లోనూ పొజిషన్ చేస్తున్నాము. ఒక 8 క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని మనం రెడీ చేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ సబ్ డివిజన్స్లో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని పొజిషన్ చేసాం, ఎస్డిఆర్ఎఫ్ టీం కాకుండా. అదేవిధంగా హెడ్ క్వార్టర్లో కూడా రెడీగా క్యూఆర్టీ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడైనా సరే ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇమీడియట్గా రష్ అప్ అయ్యే ప్రాంతానికి వెళ్ళి రిలీఫ్ యాక్టివిటీ చేయడానికి. అదేవిధంగా ఈ స్ట్రాంగ్ విండ్స్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్లో కూడా మేము తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం.